అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాజేష్. రాజేష్ గారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 25,000 మెజారిటీతో ఉన్నారు, ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నారు. మరి గెలిచినట్టే ఏమంటారు? గెలిస్తే మంచిగా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఇప్పుడు లాస్ట్ 2 times నుంచే ప్రయత్నం చేస్తాను. ఈసారి గెలిస్తే ఏం చేస్తారని తెలుస్తుంది. గవర్నమెంట్ ప్రజలకు కూడా ఏం చేస్తారు అంటే యాక్చువల్ గా మేము తెలంగాణ మాది. యాజ్ ఏ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది. చాలా రూమర్స్ క్రియేట్ చేసారు, అంటే ఈయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఏం చేస్తాడు, లాస్ట్ టైం 2 times అక్కడ నిల్చున్నాడు, ఒక్క దగ్గర కూడా గెలవలేదు. ఈసారి గెలిచి ఆయన ఏం చేస్తాడు అన్నది తెలుస్తుంది. ఓకే, గెలిస్తే మరి పిఠాపురం ఎలా డెవలప్ చేస్తారంటారు? ఉంటుందా డెవలప్మెంట్ అనేది? ఖచ్చితంగా ఉంటుంది. డెవలప్మెంట్ చేయకపోతే నెక్స్ట్ టైం రాడు కదా పవన్ కళ్యాణ్, గెలిపారు కదా ప్రజలు. ఓకే, ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఆయన పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ ఆయన పాత్ర ఇస్తారా? ఏమైనా పదవి ఇస్తారంటారా? ఇస్తారు అంటే నాకు తెలిసినంత వరకు ఇస్తారు. ఇస్తే మాత్రం ఇంకా బెటర్, ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా బాగా జరుగుతుంది అనుకుంటాను. యాక్చువల్గా నేను చదువుకుంది ఆంధ్రాలోనే, రాజమండ్రి. ఓకే, అట్లా నాకు కొంచెం అక్కడ పొలిటికల్ నాలెడ్జ్ కొంచెం. మాది కృష్ణా జిల్లా. నువ్వేం పీకిను? నేను కృష్ణా జిల్లాలో పీకుతున్నానుగా. నువ్వేం పీకిను? నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉండవు. 2009లో గెలిచినావు, 2014లో వైఎస్ఆర్లోకి పోయినావు. నువ్వు వచ్చాక ఏం పీకిను? కృష్ణా జిల్లాలో ఇలా ఏదైనా ఆపద వస్తే అంబులెన్స్కి జగ్గేపట్టు పోవటానికి గంట సమయం పట్టిద్ది, 1 గంట పట్టిద్ది. ఏది మాకు 25 కిలోమీటర్లకి, ఏది 4 కిలోమీటర్లకే గంట సమయం పట్టిద్ది. ఏం చేస్తున్నారు మీరు? మేమేదో పీకుతున్నాం, మేమేదో చేస్తున్నాం అంటున్నారు. మా దేమినేని రమణ మాకు ఎమ్మెల్యే, నందిగం నియోజకవర్గం అంటే దేమినేని రమణ, ఆయన పెట్టిన ఎత్తిపోతలు కూడా మాకు 4 సంవత్సరాల నుంచి నీళ్ళు. మా గొర్రెలు కానీ మా గొడ్లు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నాయో మా చెరువులోకి చూడండి. మీరు ఈ అన్న మందిర్ అంటున్నారో, అన్న మందిర్ పోయి చెరుకుంపాలెం, నందిగం మండలం పంచాయతీ మీరు ఆన్లైన్లో కొట్టినా కూడా అది కరెక్ట్గా వస్తుంది. ఇవాళ మా చెరువులో నీళ్లు మాకు రమణ గారు వేసిన పథకం ఏంటంటే ఇటు కాలాటం పెడితే నీళ్ళు వస్తాయి. దేమినేని రమణ ఆయన పీకిందేం లేదు, వాళ్ళ తమ్ముడు మాకు ఉపయోగ చేసిందేం లేదు. ఇవాళ గొర్రెలు చాలా ఇబ్బంది పడుతున్నాయి మా నందిగం మండలం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఇవాళ? అందుకని మేము బొక్కాయలు కొట్టుకొని మాకు ఒక్క ఛాన్స్, తల్లి చెల్లి అందరూ ఒక ఛాన్స్ అని చేస్తే మా గొడ్లకి కానీ మా గొర్రెలకు కానీ మాకు అన్నిటికీ ఇబ్బంది. దేని మేలు చేసినావు? నీకు ఎందుకు కొట్టేయాలా? అంతే. ఇప్పుడు నందిగం మండలంలో ఎన్టీ రామారావు గారి పుట్టు ఎట్టుంటుందో దేవినేని రమణ గారి పుట్టు ఇంటింటికి ఉంటది. అటువంటి నియోజకవర్గంలో మాకు కాలేట్ అడ్డం పెడితే మాకు నీళ్లు 24 గంటలు పారుతాయి. అటువంటి నియోజకవర్గంలో మాకు నీళ్లు పెట్టలేకపోయాను. నువ్వు 5 సంవత్సరాలు ఉండి చూడండి, మీరు చెరువు చూడండి. ఇవాళ నేను అట్రాస్తో సహా మా ఇంట అన్ని చెబుతున్నావు. మరి మీరు ఏం పీకుతున్నారు? మీకు ఎందుకు కొట్టేయాలా? తల్లి మాకు ఒక ఛాన్స్ అన్నది, చెల్లి మాకు ఒక ఛాన్స్ అన్నది, భార్య మాకు ఒక ఛాన్స్ అన్నది, అన్నయ్య ఒక ఛాన్స్ అన్నది. ఇస్తే మాకు గొడ్లకి గొర్రెలకి నీళ్ళు లేకుండా చేస్తారా? మేము చేసిన ఓటుకి మీరు ఇదా? హ్యాపీగా ఉన్నారా? మేము హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ ఇంకోటి, మాకు అందరికి సోట్లు ఇచ్చారు. నాకు ఒక ముస్లిమ్స్ కుర్రోడికి మేము ఒక్కడ ఆపుకున్నాం. మా సోట్లో ఇలా ప్రభుత్వం రాగానే ట్యాంకీ కొట్టారు. మా ఇద్దరికి ఒక ఎంఆర్ఆవు మాకు 2 సెంట్లన్నర ఇళ్ల పట్టా ఇచ్చారు. దాంట్లో ఇలా ప్రభుత్వ రంగంలో కట్టేశారు. నేను ఇక్కడ క్యాబ్ డ్రైవర్ని నేను 4-5 సార్లు చెబుదాం అనుకున్నా. మనకెందుకు అవసరం వచ్చినప్పుడు చెబుదాం, మనకి అవ్వని నేను ఇప్పుడు కూడా నేను పట్టా చూపించమంటే ఎంఆర్ఓ నందిగం ఎంఆర్ఆవు వీళ్ళందరూ సంతకం పెట్టి ఆ పట్టా నా కాడ ఒరిజినల్ పట్టాలు ఉండి ముస్లిమ్స్ కుర్రోడికి నాకు దాంట్లో నీళ్ళ ట్యాంకీ కట్టేశారు. ఏమీలా ఊరుకున్నారు. మాకు 1 సెంటు కూడా ఇగో ఎంత గాని ఇచ్చిను అంటే మాకు ఎంత ఇచ్చిను అని నా పేరు మీద ఆన్లైన్ కొట్టుకోండి. నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, లైసెన్స్ మీకు ఎన్ని కావాలంటే నేను ఇస్తా. నాకు కానీ నాకు ఏదైనా ఇచ్చిందంటే గొర్రెలోని నాకు చంద్రబాబు ఇచ్చిండు. నేను చంద్రబాబుకే మజెట్, నాకు చంద్రబాబు అయ్యా నాడు ఇచ్చారు. థ్యాంక్స్ అన్న.